హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం దేవకుండ్ పోతున్నాం. చాలా రోజుల తర్వాత వీడియో వస్తుంది, ఎందుకంటే పర్సనల్ వర్క్ చాలా లోడ్ ఉండే మా పైన. సో ఇవాళ వచ్చేసి దేవకుండ్ పోతున్నాం. 9 o'clock కన్నా ముందు అక్కడ రివర్కి మేము రీచ్ కావాలంటే సో జల్దీ పోయినాం. లాస్ట్ వీడియోలో గౌతమ్ గారు లేట్ చేశాడు, ఈసారి నేను లేట్ చేశాను. సో అందరు లేట్ అయినరు. సో స్టార్టింగ్ వీడియో ఏం లేదు. సో జల్దీ ట్రాన్సిషన్ కొట్టేద్దామా? రే ఎడిటర్, ట్రాన్సిషన్ అమ్మా. ఓకే चलो 1 2 3 1 2 3 चलो 1 2 3 अम्मा 1 टाइमिंग रहा 1 2 हाँ. अरे नुएम बिकतुना बे माली सिर्फ दोनों ही कर रहे हैं हम लोग. రివర్ రాఫ్టింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది మాది. దేవకుండ్లో ఇది ఒక రివర్ ఉంది. సో 9 o'clock డ్యామ్ స్టార్ట్ అవుతుంది, ఓపెన్ అప్ చేస్తారు డ్యామ్. సో ఆ ఫ్లోతో మీరు వెళ్ళిపోతారు. సో ఫాస్ట్గా మజా వస్తుంది ఇంకా. కానీ మేము కొద్దిగా 5 minutes లేట్ వచ్చిన వల్ల స్టార్టింగ్కి కొద్దిగా మాకు పుల్ చేయాల్సి వచ్చింది. ఒక బోట్లో వచ్చేసి 6 members ఉండాలి, కానీ మేము 3 ఉండే ప్లస్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉండే. సో మాకు కొద్దిగా కష్టమైంది స్టార్టింగ్లో. चलो 1 2 3 और कितना बाकी है. మా వాళ్ళది మస్తీ ఎట్లుంటుంది అంటే, ఫోటో దిగడానికి గౌతమ్ గారు నిలబడ్డాడు, అయితే దొబ్బేద్దాం అంటుండు. మెల్ల పోయి దొబ్బేసిడు గౌతమ్ గాడేమో. డైరెక్ట్ నీళ్ళలో పడిపోయింది డైరెక్ట్. లైఫ్ జాకెట్ అవన్నీ ఉన్న వల్ల సో మేమేం మునగలేదు. సో దానికి ఏం ప్రాబ్లం కాలేదు. సో మధ్యలో ఇన్స్ట్రక్టర్ మాకు కొద్దిగా ఇట్లా యాక్టివిటీస్ చేపిస్తాడు. ఇక్కడే చేసి ఫోటో కోసం నీళ్ళలో తల పెట్టమన్నాడు. ఇప్పుడు ఏమైతే చూడండి. లక్కీలీ నేను కింద పడలేదు, ఎందుకంటే మనకు కంట్రోల్ ఉంటుంది మామ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికి గుంజాలి కదా పైన. मजा आया? कैसा लगा? मजा आया? Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. ఈడేమో బాడీ ఢీలా చూడ అంటుడు, నాకేమో ఈత రాదా, ఇప్పుడు ఎట్లా? సో దేవకుండ్లో చాలా మజా వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈత కొట్టిన, అంటే స్విమ్మింగ్ చేసినాను. ఇంకొకటి ఏంటంటే చాలా ఎనర్జీ చాలా వెళ్ళిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే మేము రిటర్న్ అయినాం. వీళ్ళేమో నేను అక్కడ దాకా స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తా అన్నారు. సో లేట్ అయిపోయింది మాకు. వచ్చేటప్పుడు మేము వాళ్ళ వెహికల్లోనే వచ్చినాక మంచిగా ఫుడ్ ఉండే. రాత్రికి వచ్చేసి క్యాంపింగ్ ఆడనే చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ 100 kilometers నడిపించుకుంటూ వచ్చినాము. సో రాత్రి వచ్చేసి చాలా డార్క్ ఉండే. సో మా క్యాంపింగ్కి రివర్ సైడ్ ఇచ్చారు. సో మాకు టార్చ్ గిట్ట ఇచ్చారు. సో దాంతో కొద్దిగా టైం పాస్ చేసినాం. మా వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేటూ ఉండే. సో అది వచ్చిన తర్వాత మేము పోయి క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. ఈ టార్చ్ వచ్చేసి చాలా పవర్ఫుల్ ఉండే. మాకు రాత్రంతా మజా వచ్చింది. క్యాంప్ ఫైర్ చేసినాం, దాని తర్వాత ఎంజాయ్ చేసినాం. అక్కడనే వండుకున్నాం. పొద్దున ఏం సీనరీ ఉండే నెక్స్ట్ వీడియోకి రేపే వేస్తున్నా. బాయ్ బాయ్.